బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని కుకట్పల్లిలో దారుణం జరిగింది. కేబీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇగ్నైట్ కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి సాయి కేతన్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుని కళాశాలలో చేర్చే సమయంలో ఈ క్యాంపస్లో ఫస్ట్ ఇయర్ విద్యార్థులను మాత్రమే పెడతామని చెప్పి సెకండ్ ఇయర్ వాళ్ళను కూడా క్యాంపస్లో కలపడంతో ర్యాగింగ్ జరిగి ఉంటుందని తండ్రి బలరాం ఆరోపించారు. తన కొడుకు ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదని యాజమాన్యమే దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తన కొడుకు చనిపోయిన విషయాన్ని కనీసం తమకు తెలియకుండా మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారన్నారు. కిటికీకి ఉరి వేసుకున్నాడని చెప్తున్నారు తప్ప తమకు చూపించడం లేదని మండిపడుతున్నారు. పోలీసులు యాజమాన్యం కలిసి తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో కూడా తమతో మాట్లాడుతూ శ్రీకేతన్ ఆవేదన వ్యక్తం చేశారని తల్లి నాగలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. లేకపోతే అది సీడీఎం యాక్సెప్ట్ చేయాలి. జాయిన్ చేసామంత బాగుంది. తర్వాత వాడికి మేము వచ్చి చూస్తూనే ఉంటాము సార్, వాళ్ళకి కాల్ చేస్తూనే ఉంటాము, చెప్తూనే ఉంటాం సార్ మాకు ఏదైనా చెప్పండి సార్, ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పండి, ఏదున్నా చెప్పండి, మేము వస్తాము, మాతో మాట్లాడించండి అని చెప్తూనే ఉంటాం సార్. అయినా కానీ వచ్చిన గంట సేపు కూర్చోబెడతారు కానీ వచ్చి మాట్లాడినారు సార్ మా బాబుని. అస్సలు మాట్లాడినారు. ఏదో బతిలాడి తీసుకొచ్చి మాట్లాడతాం సార్ వాడితో. అవుటింగ్ ఏమన్నా అయ్యారు. ఒక 2 రోజుల క్రితం నాకు ఫోన్ చేసిండు సార్. నైట్ టైంలో ఫోన్ చేసి, మమ్మీ నాకు ఎట్లనో అనిపిస్తుంది మమ్మీ, నాకు మీరు డబ్బులు ఎక్కువ పెడుతున్నారట, మీరు నా కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారట అంటున్నారు మమ్మీ అన్నాడు సార్. అదేంటి నాన్న అట్లా ఎందుకు అనుకుంటావు, ఏమనుకోకు నాన్న అంటే, నాకు ఏదేదో అంటున్నారు మమ్మీ, నాకు ఏదేదో అనిపిస్తుంది మమ్మీ అని కాల్ చేసి పెట్టేశాడు సార్. తర్వాత నెక్స్ట్ మా తమ్ముడే పంపించాను సార్ కాలేజీకి. పంపిస్తే అడిగితే తర్వాత చెప్తాలే మమ్మీ, ఇక్కడ సార్ వాళ్ళు ఉన్నారు, ఇంటికి మళ్ళీ అవుటింగ్ తీసుకెళ్ళు, అప్పుడు వచ్చాక చెప్తా మమ్మీ అన్నాడు. అంతే సార్. ఇక తర్వాత ఏమైంది ఏమో సార్. హైదరాబాద్ విజ్ఞాన కాలేజీలో మా తమ్ముడు కొడుకుని ఫస్ట్ ఇయర్లో జాయిన్ చేసినామండి. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన పిల్లగాడు మంచి చురుకుండే, 10th క్లాస్ కూడా మంచి మార్కులు వచ్చినాయి. మంచి మార్కులు వచ్చిన తర్వాత ఇక్కడ ఎంపీసీగా జాయిన్ చేసినాం. పిల్లగాడు చురుగ్గా ఉండేది, మంచిగా చదువుకున్నాడు. ఫస్ట్ ఇయర్ వాళ్ళే ఉన్నారు, సీనియర్స్ లేరు, మీరు జాయిన్ చేయండి చెప్తే జాయిన్ చేసినాం సార్. ఆ తర్వాత సీనియర్స్ కూడా తీసుకున్నారు. ఇక్కడ సీనియర్స్ వల్ల పిల్లగాడు చెప్తా ఉన్నారు, ర్యాగింగ్ చేస్తా ఉన్నారు, ఇబ్బంది అవుతా ఉంది, మేనేజ్మెంట్ పట్టించుకోవట్లేదు, చూడని చెప్తా ఉన్నాడు సార్. ఎన్నిసార్లు మేనేజ్మెంట్ చెప్పినా ఎలాంటి పట్టింపు లేదు సార్. చాలాసార్లు చెప్పిన మేనేజ్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిన, పిల్లగాడిని తీసుకుని పోవాలన్నా ఏమన్నా పర్మిషన్ అయితే తీయట్లే, కానీ ఫీజులు మాత్రం ముందే వసూలు చేస్తా ఉన్నాం సార్. రాత్రి అనుకోకుండా జరిగిందనేసి మా తమ్ముడికి ఫోన్ రావటంలో మేము రాత్రి హుటాహుటిన ఇక్కడ హైదరాబాద్ 2:30కి వచ్చినాం సార్. రాత్రి నుండి వచ్చినా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మనం ఇక్కడనే ఆపుతాంలే, కానీ మేనేజ్మెంట్ వాళ్ళు ఇప్పుడు వరకు ఒక్కళ్ళు కూడా వచ్చిన దాఖలాలు లేవు సార్. పిల్లగాడు ఎక్కడ ఉన్నాడు, హాస్టల్ ఇక్కడ ఉన్నాడా, లేకుంటే మార్చిలో ఇక్కడ గాంధీ హాస్పిటల్ అయితే ఏ హాస్పిటల్ పెట్టారో మాకు చూపెట్టంటే చూపెట్టే వాళ్ళే లేరు సార్. రాత్రి నుండి ఏమీ లేకుండా మేము బాధపడుతూ ఇక్కడే ఉన్నాం, కానీ ఎవరు పట్టించుకునే నాదుడే లేడు సార్. ఈ కాలేజీ వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళకి ఎన్నిసార్లు అడిగినాం. మేము సీఏ గారికి చెప్పాను, సీఏ గారు మేనేజ్మెంట్ వాళ్ళని పిలవండి, మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, అసలు ఎక్కడ పెట్టారు, మాకు తెలియకుండా పంపడానికి కారణం ఏంది.